తెలంగాణ ప్రజలకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ కి, నా శ్రేయోభిలాషులకు నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికానికి చేరవేసిన వాళ్ళు అవుతారు. ఇంకా అదే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి గాని, అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన పథకాలను సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా సరైన రీతిలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ బ్రేకింగ్ న్యూస్ గా వచ్చే ప్రతి ఒక్క బ్రేకింగ్ వార్తలను మీరు తెలుసుకొని దానికి తగిన విధంగా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాలను మీరు అప్లై చేసుకుని, ఇంకా వీడియోలోకి వెళ్లిపోతే రాష్ట్రంలో 17 జిల్లాల రద్దు, సీఎం సంచలన నిర్ణయం. రద్దు అయిన జిల్లాలు ఇవే. అవునండి, మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాలను రద్దు చేస్తున్నారండి. దీనికి సంబంధించి విషయం కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అయితే మీకు సరైన క్లారిటీ అనేది రావడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణలో 10 జిల్లాలున్న తెలంగాణని 33 జిల్లాలుగా సీఎం కేసీఆర్ గారు విడగొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ 6 గ్యారంటీలలో భాగంగా 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేస్తున్నా అని పేర్కొంది. ఈ లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత అదే విధంగా ఇంకొక పథకానికి కూడా శ్రీకారం చుట్టనుంది. ఇంకొక పనికి కూడా శ్రీకారం చుట్టనుంది. 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపైన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని కూడా విధించడం జరిగింది. ఈ కమిటీ ఒక నెలన్నర లోపు తన నివేదికనివ్వడం జరుగుతుంది. అసలు మరి ఈ జిల్లాలను ఒకరిగా చేయడానికి గల కారణాలకు వెళ్తే, ఇప్పటికీ ఈ 33 జిల్లాలు జనాభా ప్రాతిపాదికన జరగలేదు, ప్లేస్ల రీత్యా జరిగింది. జనాభా ఒక్కొక్క జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉంటే ఒక్కొక్క జిల్లాలో 50,000 మంది కూడా లేరు. ఒక్కొక్క జిల్లాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా చాలా మండలాల్లో కూడా చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జనాభానంతా సరైన రీతిలో తీసుకొని రావడానికి ఈ 33 జిల్లాలను 17 జిల్లాలుగా మన సీఎం రేవంత్ అన్న మార్చబోతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనిని చేయడం వల్ల రాజకీయ నిపుణులు చాలా విధంగా స్పందిస్తున్నారు. మరి ఒక తెలంగాణ రాష్ట్ర పౌరునిగా, భారతదేశ రాష్ట్ర పౌరునిగా జిల్లాలను తగ్గించడం పైన మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా ఇంపార్టెంట్ న్యూస్ అంతా మీ ముందుకు రావడం జరుగుతుంది.